కాబట్టి ఈ సంవత్సరము అక్షయ తృతీయకి అందరికీ కూడా 1000 కలశాలు 1008 కలశాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించాము. ఈ సంవత్సరం కూడా 1008 కలశాలు సిద్ధమవుతున్నాయి. సో శ్రీచక్ర ఆకారములో కలశాలన్నీ కూడా పెట్టి ఆ కలశము లోపల గంగ నీళ్లు నింపి చక్కగా మేము ఏదైతే కనుక పూర్ణమైనటువంటి మంత్రాలన్నీ కూడా చక్కగా వరుణ మంత్రాలు చదివి అమ్మవారి యొక్క శ్రీచక్రములో కలశం ఒక భాగం అయింది. ఇప్పుడు మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా ఒక భాగమే. అట్లాగే శ్రీచక్రములో ప్రతి ఒక్క కలశం కూడా భాగాన్ని వహించింది. అంటే శ్రీచక్రము యొక్క శక్తి ఆ యొక్క కలశము లోపలికి నిక్షిప్తమయ్యింది. ఆ కలశము శ్రీచక్రంలో ఆవహింపబడింది. కాబట్టి ఆ శ్రీచక్రంలో పెట్టిన కలశం మీ ఇంటికి వస్తే అమ్మవారే మీ ఇంటికి వచ్చినట్టుగా. ఆ కలశంలో మంచినీళ్ళు నింపాలి. ఎందుకోసమంటే వరుణము జలశక్తి. ఆ వరుణము నింపినటువంటి ఆ యొక్క ధాతువు అమ్మవారి యొక్క స్వరూపంలో మీ దగ్గరికి వస్తుంది కలశం.